శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. శని వక్రత్వం జరగబోతుందన్నమాట. శని వక్రత్వం అంటే అసలు ఏంటి అంటే, జ్యోతిష్య రీత్యా గోచార రీత్యా శని వక్రత్వ ఫలం అనేది ఎప్పుడు యోగిస్తుంది, అసలు వక్రత్వాన్ని ఎప్పుడు కన్సిడర్ చేయాలి అంటే, శని కానీ ఏదైనా ఒక ప్లానెట్ కానీ ఏదైనా ఒక గ్రహం కానీ వక్రించినప్పుడు తన అంతకుముందు ఉన్నటువంటి రాశికి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు పూర్వ రాశి యొక్క ఫలితాన్ని మళ్ళీ తిరిగిస్తుందని చెప్పేసి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. అంటే పోగొట్టుకున్నటువంటివి కానీ లేకుండా ఉంటే అంతకుముందు మంచిగా జరిగి ఇప్పుడు సరిగా జరగినటువంటి స్థితిలో కానీ మార్పు చేర్పులు జరుగుతున్నప్పుడు వక్రత్వం జరిగినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ఫలితాన్ని మళ్ళీ తిరిగి పొందడం అనేది వక్రత్వంలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు శని వక్రత్వం అనేది దాని గురించి చెప్పబోతున్నాం. అంటే శని అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహం. శని కొన్ని స్థానాల్లో యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. అదేవిధంగా శని సరైనటువంటి స్థితిలో లేనప్పుడు ఒక నిరాశాజనకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి శని యొక్క గోచారంలో వచ్చేటప్పటికి శని, గురువు, రాహు, కేతువులు వీరి యొక్క స్థితిగతులు మార్పు అనేది చాలా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు శని వక్రత్వం అనేది జరగబోతుంది. ఈ యొక్క శని వక్రత్వం వచ్చేటప్పటికి 3 నెలల 15 రోజుల పాటు జరగబోతున్నది అన్నమాట. ఈ యొక్క ఫలితం అనేది ఎలా ఉండబోతుంది, అది గోచార రీత్యా రాశి రీత్యా ఎలా ఉండబోతుంది, అదేవిధంగా నక్షత్ర రీత్యా కూడా దీని యొక్క మార్పు అనేది ఉంటుంది. ఎందుకంటే కాలపురుషుడు నిర్ణయం అనేది ఒక నక్షత్రంలో శని యొక్క సంచారం జరుగుతున్నప్పుడు 27 నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. దాని రీత్యా కూడా నా యొక్క గణన రీత్యా నేను 27 నక్షత్రాలకి ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఇది 325 డిగ్రీల దగ్గర ఇది ఒక వక్రత్వం అనేది మొదలవబోతున్నది. ఈ యొక్క వక్రత్వం అనేది పూర్వభాద్ర నక్షత్రంలో స్టార్ట్ అవుతున్నది అన్నమాట. పూర్వభాద్ర నక్షత్రం నుంచి జూన్ 5వ తారీఖు వచ్చేటప్పటికి శతభిష నక్షత్రంలోకి అంటే రివర్స్ డైరెక్షన్లోకి వస్తుంది అన్నమాట. శని యొక్క మూమెంట్ అనేది రివర్స్ డైరెక్షన్లో శనికి శతభిష నక్షత్రం దగ్గరికి వస్తుంది. శతభిష నుంచి వచ్చేటప్పటికి మళ్ళీ 15వ తారీఖుకి వచ్చేటప్పటికి ఈ వక్రత్వం అనేది పూర్తిగా ఆగి శతభిష నక్షత్రంలో మళ్ళీ పురోగమన స్థితిలోకి మారుతున్నది, పూర్వభాద్ర నక్షత్రంలోకి మారుతున్నది అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క వక్రత్వ ఫలం అనేది ఈ యొక్క జరగబోతున్నటువంటి యొక్క శని గమనం అనేది 12 రాశుల వారికి గోచర రీత్యా చంద్రమాను అనుసరించి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సింహరాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలోకి శనిగ్రహ సంచారం జరుగుతుంది. శని వక్రత్వం అనేది రాబోతున్నటువంటి 3 నెలల 15 రోజుల పాటు వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి జూన్ నుంచి స్టార్ట్ అవబోతుంది అన్నమాట. శని వక్రత్వంలో జరుగుతున్నప్పుడు దీని మీద ప్రభావం అనేది ఎలా ఉంటుందని, శని సప్తమంలో వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో కష్ట నష్టాలను కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ యొక్క ఏవైతే రిలేషన్షిప్స్ ఉంటాయి, ప్రేమ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో ఎక్కువగా ప్రభావితం చూపించగలుగుతుంది. సంతాన సంబంధితమైన విషయాలతో పాటు ముఖ్యంగా జాయింట్ వెంచర్స్ కానీ లేకపోతే జాయింట్ బిజినెసెస్లో కానీ అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వదు. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా కూడా దీని ప్రభావం అనేది ఉంటుంది. మరియు సంపాదన విషయంలో కూడా కొంచెం కష్ట నష్టాలను కలిగించే విధంగా ఉంటుంది. ఇదంతా సూపర్ఫిషియల్ అన్నమాట. ఎందుకంటే మనం ఓవరాల్గా ఒక రాశికి చూసినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది అలాగే ఉంటుంది. అదే ఇక్కడ రాశితో పాటు మనకు నక్షత్ర రీత్యా కూడా మనం చూసినట్లయితే సింహరాశి వారికి వచ్చేటప్పటికి మకా పుబ్బ నక్షత్ర జాతకులకి మరియు మకా పుబ్బ ఉత్తర నక్షత్ర జాతకులు మనం మొత్తం చూసినట్లయితే మకా పుబ్బ నక్షత్ర జాతకులు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే శని గోచార రీత్యా పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు శని యొక్క దృష్టి మకా పుబ్బ నక్షత్ర జాతకులకి పాజిటివ్ ఇంపాక్ట్ ఇచ్చే విధంగా ఉంది. అదేవిధంగా ఉత్తర నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో సౌఖ్యాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చే విధంగా ఉందన్నమాట. మకా పుబ్బ నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. అంటే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ వీళ్ళు పెట్టినటువంటి డబ్బుల్లో ఒక సాధికారత రావటం, అది ఉపయోగపడటం, వృత్తిరీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే శని గోచారంలో సప్తమంలో ఉన్నప్పుడు కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఎందుకు చెప్పాను అంటే, ఇది మీరు ఓవరాల్గా ఒక రాశికి చూసినప్పుడు ఎలా ఉంటుంది అన్నమాట. సప్తమంలో శని సంచారం జరుగుతున్నప్పుడు కొంచెం ఇంపాక్ట్ అనేది ఈ రాశి వారికి గత సంవత్సరంలో ఫేస్ చేశారు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో, ట్రావెల్లో అంటే ఎక్కువ దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా వీరికి వచ్చేటప్పటికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించవు.
కానీ నక్షత్ర రీత్యా చూసినప్పుడు పూర్వభాద్ర నక్షత్ర జాతకంలో పూర్వభాద్రలో వచ్చినప్పటికీ ఎప్పుడైతే శని యొక్క సంచారం జరుగుతూ శతభిష నక్షత్రంకి వచ్చినప్పటి నుంచి ఈ యొక్క 2 నక్షత్రాలకి మకా పుబ్బా నక్షత్రాలకి సంపదను క్రియేట్ చేసే విధంగా ఉంది. అంటే చేసేటువంటి పనిలో కొంచెం సాధికారత అనుకూలత అనేది ఎక్కువగా పెరిగే విధంగా ఉంది రేపు రాబోతున్నటువంటి జూన్ 30 తారీఖు నుంచి. అదేవిధంగా ఈ ఉత్తరా నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికీ వైవాహిక జీవితంలో కానీ వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కానీ రాబోతున్నటువంటి ఈ యొక్క 3 నెలల్లో వచ్చేటప్పటికి కొంచెం అనుకూలత అనేది పెరిగే విధంగా ఉంది. ఈ విషయాల్లో వచ్చేటప్పటికి ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి మనం గమనించినట్లయితే ఇది సింహరాశి వారి మీద కొంచెం ప్రభావితం అనేది లాస్ట్ ఇయర్ కూడా చూపించింది. ముఖ్యంగా అవి యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలోతో పాటు ఇన్వెస్ట్మెంట్స్ పరంగాను కొంచెం ప్రతికూలమైతే ఆరోగ్యపరంగా కూడా కొంచెం ప్రతికూలం. ఎందుకంటే శని యొక్క దృష్టి సింహరాశి మీదే ఉందన్నమాట 90 డిగ్రీస్ యాంగిల్లో. కరెక్ట్గా మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కర్కాటక రాశికి వచ్చేటప్పటికి అష్టమమైంది, ఇది వచ్చేటప్పటికి సప్తమమైంది. శని వచ్చేటప్పటికి మనం మూల త్రికోణ స్థానం అనేటువంటి కుమ్మంలో ఉందన్నమాట. అక్కడి నుంచి 90 డిగ్రీస్ యాంగిల్. అదేవిధంగా శని యొక్క త్రిపాద దృష్టి అంటారన్నమాట. శని వక్రత్వ దృష్టి అనేది ప్రమాదకరంగా ఉంటుంది. ఆ యొక్క దృష్టి కూడా ఈ యొక్క రాశి వారి మీద కొంచెం ప్రభావితం చూపించగలిగింది అన్నమాట. ఎందుకంటే అష్టమంలో రాహు వచ్చేటప్పటికి ముఖ్యంగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే అష్టమంలో రాహు వచ్చేటప్పటికి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా ప్రభావితం చూపించగలిగాడు. ధన సంబంధితమైన విషయాలు డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవ్వటం అనేది కొద్ది ప్రభావం ఎక్కువగా ఉందన్నమాట. మరి అదేవిధంగా ధనస్థానంలో వచ్చేటప్పటికి కేతువు ఎప్పుడైతే ధనస్థానంలో ఉంటాడో ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మాట్లాడే విషయంలో కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు అనేది అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అవ్వాలి. మరియు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థం మీద శని యొక్క దృష్టి అనేది ఉంది, కేంద్రీకృతమై ఉందన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్లో కూడా కొద్దిగా జాగ్రత్తలు అనేది ముఖ్యం. కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకునే వారికి కూడా ఏదో ఒక అవరోధం అన్నమాట. కానీ గత సంవత్సరంలో ఈ యొక్క రాశి వారికి కంపేరేటివ్గా మనం గమనించినట్లయితే రాజ్యస్థానంలోకి గురువు యొక్క మార్పు అనేది జరిగిందన్నమాట. మే 1వ తారీఖు నుంచి గురువు ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు లాస్ట్ ఇయర్ కొంచెం బెటర్ రిజల్ట్స్ గురువు ఇచ్చాడన్నమాట. ఈ సంవత్సరం రాజ్యస్థానాల్లోకి గురువు యొక్క మార్పు జరగటం వల్ల కొంచెం ప్రభావం అనేది ఎక్కువగా ఈ రాశి వారి మీద ఉందన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్త అనేది ముఖ్యం. ధన సంబంధితమైన విషయాల్లో పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఈ యొక్క 3 నెలలు కూడా ఎవరికైతే బాగుందో వారికి అనవసరం ఎక్కువగా కొద్దిగా ముందుకు వెళ్ళచ్చు, కొద్దిగా డేరింగ్గా ముందుకు వెళ్ళచ్చు. ఎందుకంటే 3 నక్షత్ర రీత్యా కూడా చూసి చెప్పుకోవడం జరుగుతున్నది కాబట్టి ఈ యొక్క 3 నక్షత్రాల్లో వచ్చేటప్పటికి మొదటి మకా పుబ్బా నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి అనుకూలంగానే ఉంది. వీరికి వచ్చేటప్పటికి ఎవరికైతే ఉత్తరా నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో సౌఖ్యం అనేది ఉంది కాబట్టి బెటర్గానే ఉంది. మీకు స్వజాతకాన్ని కూడా ఒకసారి పరిశీలించుకున్న తర్వాత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళాలి. ఎందుకంటే మిగతా గ్రహాలు అంత అనుకూలంగా లేదన్నమాట. స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అంతగా యోగించవు ఈ యొక్క రాశి వారికి. ప్రేమ సంబంధితమైన విషయాలు, లివింగ్ రిలేషన్షిప్స్, దూర ప్రాంత ప్రయాణాలు విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఎంత ఎదగాలని చెప్పి రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఏదో ఒకరు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్లే ఏదో ఒక అబ్స్ట్రక్షన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. వారే మీకు విరోధులుగా తయారవుతుంటారు. కాబట్టి మీ పక్కనున్న వారు ఎవరు మంచివారో ఎవరు ఎటువంటి వారో తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క శని వక్రోత్వం అనేది ఓవరాల్గా నక్షత్ర రీత్యా యోగించే విధంగా ఉంది. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఇక రాశి వారికి ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది ముఖ్యం. పిల్లల యొక్క ఎదుగుదల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలత కోసం ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ రాశి వారు అఘోర పాశుపతం అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉందన్నప్పుడు ఈ యొక్క రాశి వారు చేసుకోవాల్సింది అఘోర పాశుపతం చేసుకోవచ్చు. మరి అదేవిధంగా శివుడికి వచ్చినప్పటికీ అభిషేకం చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇంట్లో ఎక్కువగా పాత ఇనుముని ఉంచుకోవద్దు. ఏదైనా దేవాలయాల్లో దానం చేయడం అనేది కూడా ముఖ్యమైనటువంటి సూచన. నల్లటి కంబలి కానీ నల్లటి వస్తువులు కానీ
ఎక్కడన్నా ఉన్నటువంటి దేవాలయాల్లో కానీ లేకంటే పేదవారికి కానీ ఇవ్వండి. శనివారం పూట మీ యొక్క చెప్పులని వచ్చేటప్పటికి ముఖ్యంగా ఏదైనా దేవాలయం బయట వదిలేసిరండి. అంటే వాడుకున్నటువంటి చెప్పులని, ఎందుకంటే శని చెప్పులలో కూడా ఉంటాడు కాబట్టి అక్కడ వదిలేసి రావటం. శనిగ్రహ మంత్ర జపాన్ని చేసుకోవటం, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం, ఇవన్నీ వచ్చేటప్పటికి కొన్ని రెమెడీస్ అన్నమాట. ఎందుకంటే ఏదైనా ఒక గ్రహం వచ్చేటప్పటికి మీకు కష్టాన్ని కలిగించింది అంటే ఆ గ్రహం మళ్ళీ తరిగి తన యొక్క స్థానానికి వెళ్ళిపోతుంటుంది అన్నమాట. ఇంకో స్థానానికి మారినప్పుడు మళ్ళీ మీకు కొత్తగా పునరుత్తేజంతో మళ్ళీ మంచి అవకాశాలు రావడం జరుగుతుంది అన్నమాట. ఈ యొక్క సంవత్సరం చివరికి శని యొక్క ప్రభావం కూడా వచ్చేటప్పటికి అష్టమంలోకి మారబోతున్నాడు కాబట్టి రాబోతున్నటువంటి సంవత్సరంలో ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి శని అష్టమంలోకి పోయినప్పుడు అప్పుడు ఇంకో కొన్ని ఇష్యూస్ అనేవి ఎరైజ్ అవుతాయి. కాబట్టి సింహరాశి వారు ముఖ్యంగా ఈ యొక్క పరిహారాలు చేసుకోండి. అదేవిధంగా రాహుకేతువులకు వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్లో కూడా కొన్ని ఇబ్బందులు అనేది ఎదురవుతాయి. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఓం గం గణపతి నమః అనే ఒక మంత్రాన్ని చదవండి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సాటర్డేస్ దర్శించండి. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వస్తి.